విరిగిపోయినాయి చూడు ఈ మామూలు పిల్లలు కావాలెట్టేస్తున్నారు మా పిల్లకాయలు ఎడ్చెట్లేదు కొంచెం దూరం ముందు వెళ్ళిపోయి ఆమె సాంబార్ వచ్చేస్తాము ఇది సాంబార్ వచ్చేస్తాము ఎక్కలేక పాకుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికైతే అహోబిలం అయితే చేరుకున్నాం. మనం ఇదైతే వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. అయితే మనకి వచ్చేటప్పుడు నేనైతే రోడ్డు కూడా మొత్తం వీడియో తీశాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల అదైతే పెట్టట్లేదు. ఇది వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ చూడండి చాలా బాగా అయితే ఉంటుంది మీకు. వీళ్ళైతే ఇక్కడ గైడ్స్ అనమాట, గైడ్ చేస్తామని చెప్పేసి అయితే 2000 అయితే అడుగుతున్నారు. అయితే మనకేం అవసరం లేదు కదా, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎవరన్నా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు అనమాట బయట వెళ్ళాలనేది. ఇక్కడైతే చూడొచ్చు మనకి డోలీలు కూడా అయితే ఉన్నాయి అనమాట. ఎవరన్నా పైకి నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే పైకి అయితే తీసుకెళ్తారంట. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక కోనేరు అయితే ఉంది, కాకపోతే దాంట్లో వాటర్ అయితే మంచిగా లేవు అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు అన్నదాన సత్రం అయితే ఉంది. ఇక్కడైతే మనం ఒక 2 hours ముందైతే చెప్పాలంట అన్నదానం, అదే మనకు అన్నం కావాలనుకుంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్తే వచ్చేసరికి రెడీ చేసి పెడతారంట. బాగుంది కదా ఇది. ఇక్కడైతే వచ్చేసి మనకి తలనీలాలు సమర్పించాలన్నా కూడా ఇక్కడైతే సమర్పిస్తుంటారు అనమాట. మొత్తం అయితే ఇక్కడ మనకి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, కొంచెం ముందుకి కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్ మనకి పైపులు అవి అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి తలనీలాలు సమర్పించాలనుకున్నా లేకపోతే మామూలుగా స్నానం చేసి వెళ్ళాలనుకున్నా సరే మనకి ఇక్కడి నుంచి అయితే మాత్రం బాగుంటుంది అనమాట. ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడి నుంచి అయితే మనం అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట. చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్నానాలు చేసి ఈ కనిపించే రూమ్లు అయితే లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అవైతే బట్టలు మార్చుకోవడానికి అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఇందాక వెహికల్ పార్కింగ్ చేసి చూపించాను కదా, అక్కడైతే మనకి రూమ్స్ కూడా ఉంటాయి అనమాట అవైలబుల్గా. సింగిల్ బెడ్రూమ్స్ అయితే 500 ఉంటుంది, అలాగే డబుల్ బెడ్ అయితే మనకి 800 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎదురుగా ఉన్న టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఎగువ అహోబిలంది మెయిన్ టెంపుల్. చూడొచ్చు ఇక్కడ మీకు టెంపుల్ లోపల వ్యూ అనేది నేను మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ అయితే మనం ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూడొచ్చు, ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట. ఇది అంటే టెంపుల్కి ఒక సైడ్ నుంచి అనమాట. ఇది మనకి రైట్ సైడ్ అయితే మెయిన్ టెంపుల్ ఉంటుంది. మామూలుగా అయితే మనం దర్శనం చేసుకుని వెళ్ళాలి, కాకపోతే మాకు లేట్ అయిద్దని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ముందు పైకి వెళ్ళేసి పైనుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటూ రావచ్చు అని చెప్పేసి అయితే వెళ్తున్నా. బయట నుంచి అయితే చూడొచ్చు మనకి ఇక్కడైతే మొత్తం వచ్చేసి 9 నరసింహస్వాములు అయితే ఉంటారనమాట. వచ్చేసి వీళ్ళని వచ్చేసి నవ నారసింహులు అని అయితే అంటారనమాట. మొత్తం నవ నారసింహులు వాళ్ళైతే ఎవరెవరు అనేది పేర్లు ఒకసారి చెప్తాను మీకు. చూడొచ్చు మీరు, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవత నరసింహస్వామి, అహోబిల ఉగ్ర నరసింహస్వామి, క్రోడ నరసింహస్వామి, మాలోల లక్ష్మీ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, పావన నరసింహస్వామి, కరంజ నరసింహస్వామి, ఇలా మొత్తం అయితే మనకి నవ క్షేత్రాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం నవ నారసింహాలు అనమాట. ఇటు అయితే ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు మనం ఈ రైట్ సైడ్ నుంచి కూడా మనం వచ్చేటప్పుడు ఈ టెంపుల్లోకి మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనకి దర్శనం చేసుకోవడానికి మీకు ఇది చూపిస్తాను నేను వచ్చేటప్పుడు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళేటప్పుడు ఏవేమి టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే మనం మొత్తం చూసుకుంటూ వెళ్దాం అనమాట పైకి అయితే. ఇక్కడి నుంచి అయితే మనకి ఒక 50% టఫ్గా ఉంటుంది అనమాట మొత్తం అయితే నడవడానికి. చూడొచ్చు మీకు అక్కడ బయట కూడా స్నానం చేస్తున్నారని చెప్పాను కదా, అక్కడే కాకుండా చూడొచ్చు ఇక్కడ కూడా అయితే మనకి స్నానం అయితే చేయొచ్చు అనమాట. టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ వాటర్ అయితే మనకి పైనుంచి అయితే వస్తూ ఉంటుంది, చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి వస్తుందా ఏంటి అనేది. అయితే మీకు ఇందాక మనం చూసిన టెంపుల్ అయితే ఆలయ చరిత్ర అయితే ఒక రాతి మీద అయితే చెక్కబడి ఉంటుందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఆలయ చరిత్ర అనేది చాలా ఉంటుంది మొత్తం చెప్పాలంటే. శ్రీనివాసుడే స్వయంగా ఇక్కడ ప్రధాన దేవతను ప్రతిష్ఠించాడని అయితే చెప్తున్నారు వీళ్ళు. అతను స్వామివారి వివాహానికి ముందు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చారంట. ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహుడు భీకర రూపంలో ఉండడం చూసి అందుకని దిగువ అహోబిలంలో శాంతియుత రూపాన్ని ప్రతిష్ఠించాడని అయితే చెప్తున్నారనమాట. అంటే దాంట్లో అయితే ఉంటుందన్నమాట మనకి. మనమైతే మొదటగా వంతెనైతే దాటి యువతలకు వచ్చిన తర్వాత నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే వచ్చేసి మనకి ధ్యాన మందిరం అనమాట. ఇక్కడైతే ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదైతే మొత్తం దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. ఇక్కడ పక్షుల సౌండ్లు అవైతే ఈ జలపాతం సౌండ్లు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఎంజాయ్ చేయండి. మొత్తం వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మొత్తం లాస్ట్ దాకా చూస్తే. ముక్కలుగా కట్ చేయకుండా నేనైతే మొత్తం ఒకటే వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట మీకు. మాలోల నరసింహస్వామి సన్నిధి అంట భయ్య.
ఇటు సైడ్ ఈ పైకి వెళ్ళాలన్నమాట. ఇదేమో శ్రీ వరాహ నరసింహ స్వామి అండి. వచ్చేటప్పుడు ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక జ్వాలా నరసింహస్వామి ఆడదాకా వెళ్ళొచ్చు అని. అదిగో పైకి ఇక్కడ బోర్డు పెట్టి జ్వాలా నరసింహ ఆడదాకా బాగుంటుందని చెప్పారు. దానిపైన ఎట్లాగే ఉంటుంది ఎల్లందూరం అంతే. ఇక్కడ దాకా సదరంగా రాళ్ళు రప్పలు పైదాకా ఎవరైనా వెళ్తున్నారా? వెళ్ళట్లేదా? వెళ్తుంటారా? అది స్తంభం ఉంటుందంట కదా. పోతా ఉంటాడు. మా వాడు ముందే వెళ్తున్నాడు చూడు, అదిరిపోతున్నాడు. ఉగ్ర స్తంభం దాకా వెళ్ళాలంటే. ఇంతే ఉంటుంది భయ్యా, ఇంతే. ఇక్కడ కాదు పైకి ఉత్తమ గట్టా ఆయన ఘోరంగా మిస్ అయినట్టు ఇంకా గుడి మరి ఏమో నేను కూడా ఫస్ట్ టైం అది చూసేది. ఇది కిలోమీటర్లు కాదు, ఇది జస్ట్ సెల్ఫీ స్టిక్ అండి. అదా ఆడికెళ్ళే లోపల రెడీ చేయబోయా జనాన్ని అంటున్నావు, రెడీ చేసుకో జనాన్ని అంటున్నా. மீன் பிடிச்சிட்டு வந்துட்டியா? போயிட்டே இருங்க. எதுக்குடா தண்ணி? ஒரே நிமிஷம் லாஸ்ட் ட்ரை.
చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా వచ్చేసరికి అయిపోయింది. కనీసం ఒక 10% కూడా రాలేదు మనమైతే. మీరైతే తప్పకుండా వాటర్ అయితే తీసుకెళ్ళండి పైకి. అట్లీస్ట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా కానీ పైన అయితే మనకి వాటర్ అయితే దొరికిద్ది అనమాట మనకి. మనమైతే ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ మనం ఉగ్రస్తంభం దాకా అయితే చేరుకోలేము. అంత భయంకరంగా ఉంటుందన్నమాట మొత్తం అయితే మనకి ఇక్కడ. అన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పినట్టు సింహాలు పులులు తిరుగుతాయి అని అయితే అంత భయంకరంగా అయితే ఏమీ లేదు. కాకపోతే వెళ్ళే దారి అయితే మాత్రం చాలా భయంకరంగా ఉందన్నమాట మనకి. ఇంకా ఇక్కడ కంటే కూడా వెళ్ళే కొంత ఇంకా దారి అయితే ఘోరంగా తయారవుతుందన్నమాట. ఓ అదేనా? ఓకే ఓకే, అదిగో భయ్య అదే అదే పైకి వెళ్తే కనపడదు జెండా. అదే భయ్య స్తంభం. అనమాట ఎక్కువ ఎక్కుతారు చెట్లు మీద ఏటు మీద ఎక్కి వెళ్ళిపోతుండే అలా ఎక్కిరా అందరూ మేము వెళ్ళొచ్చాం పైకి. అంటే ఇప్పుడు కాదు నిరుడు, మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు వస్తాం కానీ ఆ పండుగ ఏముండేది ఎక్కడానికి వెళ్తా ఉంటే కనపడతాయి, వెళ్తా ఉంటే కనిపిస్తాయి. పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది కదా మీకు, అదే ఉగ్రస్తంభం. మనమైతే దానిపైకి అయితే వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగితే అప్పుడైతే కనిపించింది అంట స్వామివారిది పాదాలు. ఆడపిల్లలు కూడా ఎక్కారు పైకి, అందరు వెళ్తారు. మా వాడు భయపడుతున్నాడు కొద్దిగా, చెప్పండి. దాన్ని చూసి ధైర్యంతో ఉండాలి అంతే. ఎక్కండి, ట్రెక్కింగ్ అయిపోతుంది. ఆడ కోసమనే చెప్పులు వేసుకుని వచ్చాం ప్రిపేర్గా వెళ్ళాలని. ఇప్పుడు వీళ్ళు దేవుడి దగ్గర దర్శనానికి వస్తున్నారు కదా భయ్య, మిగతా వాళ్ళు చెప్పులు వేసుకోకుండా వెళ్ళలేరు పైకి. ఉన్నారు ఏడదాకా, ఈ జ్వాల నరసింహ దాకా. అంత సినిమా లేదమ్మా, బంగారు బొంగ. ఆడ ఒక్కడే వెళ్తానికే దారి, ఆడ ఇద్దరు వెళ్ళేంత దారి ఉండదు ఆడ. నీకు చెప్పే ప్రదేశము 1,50,000 అవుతాయి రావాలంటే ఏం చెప్పాలా. ఫ్లైట్లో వెళ్ళా నేను, హెలికాప్టర్ వెళ్ళి పైన దిగానని చెప్పు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే అనమాట ఉగ్రస్తంభం. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సింహం గర్జిస్తుంది రోయ్. ఈ జోడు ఎంతలో అవుతుందో అక్కడి నుంచి వచ్చాం అనమాట మనం ఇప్పుడు. ఏదిరా కనపడతారు ఇదే లోయ, ఈ కింద నుంచి వచ్చింది. ఇంకా చాలా ఉంటుంది, మనం ఆడకే చాలా హైట్ ఎక్కాం కదా. దారి కూడా కనపడదు కదా మనం వచ్చిన దారి కూడా. జ్వాల నరసింహస్వామి ఉంటుంది ఇది. ఆడపోరా పైకి చాలా స్టెప్స్ లేవు. 3 గంటలు కనపడుతుంది. ఇదే గుడి కాడికి వెళ్తే పైకి వాళ్ళే వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేవు? పదండి వెళ్దాం అందరం. బాగానే ఉంటుంది కానీ దిగడానికి కొంచెం కష్టం ఉంటుంది. అదిగో వస్తున్నారు చూడు పైకి. అట్లా అంటారు అందరు కూడా. ఇది పైకి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టుకోవాలో అర్థమైద్ది. అది అది లేకపోతే అస్సలు వెళ్ళలేము. అయిపోయింది. ఇక్కడే పక్కనే ఉన్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ కూడా మీకు నేను వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్దాం పైకి. కర్ర ఉంది తీసుకో, కావాలంటే సపోర్ట్కి ఇట్లా గుచ్చి ఎక్కడానికి అవసరం అవుతుంది నీకు. ఇగో తాళ్ళు ఇది ఇట్లా పట్టుకొని
ప్రసన్నాంజనేయం. పైకి చూడమన్నాడు, కింద చూడతాను. ఎస్. మరి నేను వీడియో తీయాలంటే నేను వెనక్కి చూడాలి, ఏం చేయాలి? కాదురా, నేను ఎక్కువ ఎక్కకుండా నాకు ఎక్కకుండా చూస్తాను. మట్టి అవుతుంది, అన్నీ అవుతుంది కదా. కొంచెం పక్కరా ఎక్కువ, వాళ్ళు వెళ్ళాలి కదా. ఆగుతారు. ఇంకా ఉన్నారా పైన? మీకు పైకల్లా ఇట్లా ఉందా? జెండా కాడికి జెండా దాకా ఇట్లా ఉందా? జెండా చూసారా మీరు? ఎవరు పైన ఆడ దిగేటప్పుడు కష్టంగా ఉంటుంది భయ్యా, కిందకి దిగేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. పొట్టుండదు. ఇదైతే చూడొచ్చు, చూడడానికి చాలా భయంకరంగా అయితే కనపడుతుంది. మొత్తం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ దాకా అయితే వచ్చాం. చూడొచ్చు, ఇంకా ఎక్కడ ఉన్నాడో వెనకాల. జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ. ఎక్కుతారు మరి, భక్తి, దేవుడి మీద భక్తి. అది దేవుడి మీద భక్తి ఉంటే ఎవరైనా ఎక్కుతారు. జై లక్ష్మీ నరసింహ స్వామి. జై లక్ష్మీ నరసింహ స్వామి, జై జై లక్ష్మీ నరసింహ స్వామి. భయ్య జోబిలో పట్టిద్దాం చూడు, బాటిల్ జోబిలో పట్టదా? నా జోబిలో 2 ఉన్నాయి, అటు ఇటు పొద్దుకు లేకేటట్టున్నావు గారు నువ్వు. జై లక్ష్మీ నరసింహ స్వామి. జై లక్ష్మీ నరసింహ స్వామి. వెళ్ళాలరా ఎదురు భయ్యా, చూస్తానికి ఏడే ఉన్నట్టుంది కానీ అసలు ఎక్కల. ఇట్లాంటి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చూపించుకొని ఇడదాకా తీసుకొచ్చినాం చిన్నగా. రావట్లా ఫస్ట్ ఎక్కానని చెప్పమాక, ఎవరిని అడిగినా. ఇది దగ్గర, ఇది బెస్ట్. దగ్గరికి వచ్చేసారు. ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం కష్టం ఉంటుంది, అది కొద్దిగా దిగారంటే ఈజీగా ఉంటుంది. ఇది అంతా తాడు పెట్టుకొని ఇటే వచ్చారా? నీకు అడుగడుగు ఉండాలి భయ్యా, ఎన్ని నుంచి తాడుందా భయ్యా నీకు? వాడు చెప్పాడు, మా వాడు ఎక్కట్లేదు. అయిపోయింది భయ్యా, ఏమీ లేదు, వాళ్ళకి తెలియదు. వద్దా జస్ట్ ఆ మూల మలుపు తిరిగావంటే స్తంభం కనపడుతుంది నీకు. వాళ్ళు పిల్లడు కూడా అంటాడు, నేను తీసుకొస్తానండి. కాలు గుర్తులు దాకా పంపించన్నా. అయ్యో ఎదుడు ఆడతా పాడుతూ దిగి వస్తున్నాడు. దా దా తొందరగా రా మరి. స్పీడ్కి ఎక్కితే కావాలని చేశారు అంటారు. ఏముండదు, స్తంభం చివరికి పైన ఉంటుంది. ఆ చెట్టు కాడికి వెళ్ళి కిందకు చూడు, నీకు కనపడుతుంది. అప్పుడు ఎట్లా కనపడుతుంది అంటే
తెలిసింది నీకు ఎట్లా ఉంటుంది అనేది. పారబ్బా ఒక చేత్తో దీన్ని పట్టుకొని వాటర్ పట్టుకోలేకపోతున్నాను. ఆడ పైన అసలు నీళ్ళు ఉండవంట, ఇంకో బాటిల్ వేసినా పోయేది. శాంతవరం బావాలి మీరు ఎక్కిన ప్రతి ఒక్కరు ఇదే పాడు చదువుతున్నారు. ఇంకా చాలా దూరం ఉందా? చాలా దూరం ఉంది మీకు. ఈ దగ్గర రావాలా, ఎక్కడికి రావాలి మీరు. సాంగ్ కూడా అక్కడ మీరు ఎక్కడానికి కష్టం అనిపించినా ఒకసారి అయితే వ్యూ చూడొచ్చు. అద్భుతంగా అయితే ఉంది కదా. అందరూ తప్పకుండా రండి ఇక్కడికి చూడడానికి. వాళ్ళు చూడు పెద్ద పెద్దోళ్ళు ఎంత పెద్దోళ్ళు వెళ్తున్నారు. ఇంకా వాలోసి కంటే ఇంకా ముసలోళ్ళు వస్తున్నారు పైనుంచి. అదిగో మా వాడు అంటే వాడే పెద్దోడు అంట అందరికంటే. నా వయసు వస్తే మీకు తెలిసిద్ది అంటున్నాడు. ఇప్పుడు పైన వచ్చే అందరూ పిల్లలు 80 సంవత్సరాలు ముసలమ్మ. ఇప్పుడు వీళ్ళంతా 20 years భయ్యా. మరి నా వయసు అయితే ఎక్కలేవు అంటున్నావు కదా. ఎక్కలేక అదా ఒంగోలమ్మా. రావాలి, పొద్దున్నే రావాలి మీరు. మేము హైదరాబాద్ నుంచి అన్ని తిరుక్కుంటా వస్తున్నాం. అందువల్ల లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. మా వాడికి ఎండ ఏం కావట్లేదు. అంత సెట్ అయిపోద్దని చెప్పు. నీకెందుకు ఏం కావట్లేదంటే ఇది ఎక్కాను నేను 4 సార్లు ఎక్కానని చెప్పయ్యా. ఇది జెండాకాడి ఎడల్పుందాడా ఉక్కు స్తంభం. అదే ఉక్కు స్తంభం అది. అదే ఆ పై నుంచి రావాలా? పై జెండా కాడి నుంచి అక్కడి నుంచి దిగి ఏడకి రావాలి. అడిగో చూస్తున్నారు చూడు భయ్యా. అటు చూడు భయ్యా ఆడికి నువ్వు. ఆ జెండాలు ఎవరు పెట్టారా? మన మనసులో పెట్టి ఆడికి పోయినాక జెండా కాడికి పోయి ఫోటో దిగి ఇట్లా ఉక్కు స్తంభం ఇట్లా అమ్ముకొని ఫోటో దిగి వచ్చినాం మీకు. వెరీ గుడ్. 24లో 22 ఇద్దరు వెళ్ళాం. 24లో 22 దిగే పైన కింది కట్టే వినోద్ బస్సుకు వెళ్ళైంది. కూర్చొని నిద్ర పోతాడు వినోద్. మధ్యాహ్నం తిని 1 గంట పడుకోవాలి. గలీజ్గా ఉంటుంది చూసే వాళ్ళకి చేదర వేసిద్ది. ఎక్కడ ముందు చేదర కావాలా ఎక్కేది కావాలా? ఎక్కేది కావాలి. అందరూ రమ్మని వచ్చి ఎందుకు పుణ్యాత్ములు అయితే అందరు ఎక్కుతారు బాగా. నువ్వేదో పాపాలు చేసినట్టు ఎక్కడ పోతారు పైకి. వినోద్దు సుభాష్ తమ్ముడు అందరు కలిసిపోతాం ఉండండి. బ్రహ్మానంద కూడా అడుగుతాడు ఎక్కడి నుంచి అందరూ గుంపులు గుంపులుగా కలిసి వెళ్దాం భయ్యా. వెళ్ళబాకండి భయ్యా ఎవరు ముందుకి. నాకు పరిచయం చేయండి మీ అందరూ. వినోద్ నీ పాట వచ్చేట. గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. క్యాసెట్ చేస్తాం మీరు. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. ఇంకా సగం ఉందా ఎక్కువ ఉందా స్వామి? గిదే స్వామి చెట్టు కాడికి అట్లా ఎక్కి మళ్ళీ అది దిగాల. అంతేనా? కానీ జాగ్రత్త అక్కడ కొద్దిగా జాగ్రత్త. ఫోటోలు మీరు జాగ్రత్త. ఏ మిమ్మల్ని ఫాలో అవుతున్నాయి మొత్తం గాలినట్టు కొడుతుంది. ఏందో ఫాలో అవుతున్నాయి మిమ్మల్ని.
ఆహా, అది సంగతి. తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్. నీళ్ళు పోసారు అయితే సరిపోలేదు ఎట్టుంది. పోసిన లెట్ట పోసారు, ఇంకా కావాలని చెప్పి పోతున్నట్టున్నాయి. ఎండ ఎక్కువైపోయింది భయ్యా. ఇక్కడ బెస్ట్, ఇక్కడ కూర్చోవచ్చు. పిల్లలు కాలేట్ అవుతున్నారు, మా పిల్లకాయలు ఎడుతున్నారు కొంచెం దూరం ముందు వెళ్ళిపోయి. అమ్మా అలా ఆగట్లేదు, అమ్మ ఎడుతున్నారు నుంచి పడితే కూర్చోబెడుతుంటాను. మేము అందుకే మేము మిమ్మల్ని వదిలేసి వచ్చేసాం ఊరికేసి. అట్లా కొనుక్కొచ్చారు కదా ఇచ్చారా? కర్రలు లేకపోతే కోతులు పైన దాడి చేస్తాయంట. అదే కోతులు కూడా ఎక్కువ ఉంటాయి, లాక్కుంటాయి అని చెప్పారు. లేవా? బాగుంది అయితే. అవి రెండు కింద వేరే వాళ్ళతో సాములతో వెళ్తా ఉన్నాయి. అవేనా? వాళ్ళు నీళ్ళు పోసారంటే వాటి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిన దూరం కోతులు అయితే జనాలు పైన ఇంకా మస్తు మంది ఉంటారు. ఇంకా వచ్చేసాం భయ్యా దగ్గరలోకి. నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ. వస్తుంది భయ్యా, చూడు ఫీల్ చూడు భయ్యా. ఎన్ని కోట్లు ఇస్తే వచ్చిద్దా భయ్యా ఈ ఫీల్? మరి చూడు, నా వల్ల నీకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇది భయ్యా. ఇదిరా వ్యూ అంటే. అది తారా. జై జై శ్రీ లక్ష్మీ నరసింహ. జై లక్ష్మీ నరసింహ స్వామి. ఇది భయ్యా జెండా. ఏడు నుంచి దిగాలి భయ్యా ఇప్పుడు మనం. అటు షూ ఎడిపేద్దాం ఇంకేడు నుంచి. కాళ్ళు మస్తు కాలుతున్నాయి కదా భయ్యా. షూ కంటే కాళ్ళు ఎక్కువ జారుతున్నాయి కదా భయ్యా. జై లక్ష్మీ నరసింహ. ఏడదాకా వస్తున్నారు అందరూ. ఏడు నుంచి దిగలాకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అవతల దిగాలి ఇప్పుడు. ఇది కింద దిగాలి. ఏడు జాగ్రత్త భయ్యా, నిదానంగా కింద చూడొద్దు. కరెక్ట్గా నువ్వు జస్ట్ ఎదురు చూసుకో, రాళ్ళు జారుతున్నాయి. శ్రీలక్ష్మి. ఇటే రిటర్న్ రావాలి, మళ్ళీ ఇటే ఉంటుంది ఇక. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీ నరసింహ. వాళ్ళు ఎక్కడికి తెస్తారా? ఇక్కడ అడుగు పెట్టాడంటవా లక్ష్మీ నరసింహ స్వామి? ఆయన అడుగు పెట్టింది, పాదాల్లో అడుగు పెట్టాను రా. అటే ఉండి ఎందుకు వస్తున్నా? ఇస్తావా? ఎందుకు తాగడానికి మాకు ఉన్న తెగలు దొరుకునుకుంటుంది.
పాదాలు ఏడ ఉంది ఇంకా కింద పోవాలనా ఇది కాదా ఇది ఫైనల్ కదా ఇంకా చాలా తీసినాక వీడియో బ్యాక్గ్రౌండ్ కావాలి మనం సుమంత్ అన్న పెట్టుకున్నావా సుమంత్ అన్ని నిలబడుకో బాగా వస్తాను ఆ సెల్లులో స్కై బాగా వస్తుంది బ్లూ వైట్ ఆడ మన కొరకు తీసుకుని పెట్టిండు ఆయన నారాయణ 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 ఎటు దిగుతున్నావు ఆడ దిగాలనా నిలబడి తీస్తే నేను ఆడదాకా నిండా తీసేస్తాను. వీళ్ళు మనకంటే వెనక ఎక్కిరు ముందు ఎక్కిరా పో పో తాడు గట్టిగా ఉందా తాడవట్లేదు భయ్య ఇట్లా వచ్చామా కెమెరా తీసుకోయిందా నారాయణ 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 ఆయన పాదాలు అయ్యా కనపడ్డాయా శ్రీ లక్ష్మీ నారసింహ దా ఓన్లీ నువ్వు కాలు పెట్టే దగ్గరే చూసుకో అంతే కిందకి అటు ఇటు చూడకు ఎక్కడైతే కాలు పెడుతున్నావో అక్కడే చూసుకొని వచ్చేసి ఇగో ఇంతకుముందు ఇక్కడ నిచ్చిన ఉండింది ఇప్పుడు నిచ్చిన లేకుండా ఇటు సైడ్ వెళ్తున్నారు అట్రా అటు నుంచి రా లేకపోతే ఏడ జారిద్ది ఇట్లా రా అన్న ఉంటావా రావా కిందగా కష్టపడి లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి నాకేం అనిపించట్లేదు నువ్వే భయపడుతున్నావు ఇదిగో ఏడైనా నిచ్చిన అయితే ఉంది ఎక్కడికి రావద్దా అదిగో పాదాలు ఆయన పాదాలు తాగాలన్న కోరికరా శ్రీ లక్ష్మీ నారసింహ ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి భూమి మీద పాదం పెట్టిన ప్లేస్ అయితే ఇదంట అప్పట్లో అయితే ఇది ఇల్లు అనమాట హిరణ్యకశిపుడు ఏముంటాడు కదా రాక్షసుడు అతని ఇల్లు అనమాట ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది అనమాట ఇది మొత్తం అడవిలాగా లక్ష్మీ నరసింహస్వామియే నమః శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః వాయిస్ గుండెల్లో బేస్ వస్తుంది కానీ వాయిస్ కావట్లేదా ఏమంటావు తమ్ముడు భయ్యా ఏడు నుంచి ఇటు చూడమాకు అట్లా తెలుసులే రబ్బా నేను రోడ్డు కానీ వాళ్ళు తెరివి ఏరియాలో చిరంజీవి చెప్పిండు పైకి చూడు కానీ కింద చూడద్దు తమ్ముడు అన్నాడు చూసిన మా నరసింహస్వామిని చూసుకోమని అన్నాడు జై లక్ష్మీ నరసింహస్వామి నమః జై శ్రీరామ్ గోవిందా గోవిందా జై నరసింహస్వామికి జై మాలోల నరసింహస్వామికి జై భూవరహ నరసింహస్వామికి జై కారంజ నరసింహస్వామికి జై భార్గవ నరసింహస్వామికి జై యోగానంద నరసింహస్వామికి జై చక్రవర్త నరసింహస్వామికి జై పావ నరసింహస్వామికి జై నవ నరసింహస్వామికి గోవిందా 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 బ్యాగ్ బాగా తొలుచుకో మేడం ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ తమ్ముడు ఆ మా తమ్ముడు దా పైకి వెళ్ళాలి భయ్యా లొకేషన్ చూడడానికి
భయ్యా మనం ఎక్కింది మళ్ళీ గుర్తుంటుంది భయ్యా మనకి. మనం ఎక్కి వస్తావా? ఏడికి ఎవరు వస్తారు? పంతులు కావాలి నీకు. ఎక్కడమే కానా కష్టంగా ఉంటా. వెళ్తున్నావా? నరసింహస్వామి తీసుకొచ్చు కదా పైన ఉందాం పక్కన కదా. నరసింహస్వామి జన్మస్థల. ఒరిజినల్ పాదాలు ఇవి. ఇక్కడ ఒరిజినల్ విరిగిపోయినాయి చూడు. ఈ మామూలు తర్వాత ఇక్కడ ప్రత్యక్ష పదాలు. ఈ ఒరిజినల్ స్వామివారి కాలు పెట్టిన పాదాలు. బాగా కొంచెం అటు ఇటుగా దిగు, కొంచెం దిగుతాను దిగు. ఆ సైడ్ అడుగా కడిగి కూడా స్తంభం భయ్యా. ఇదే స్తంభం, స్వామివారు వచ్చిన స్తంభం. ఇది స్వామివారు వచ్చిన స్తంభం. ఆ స్తంభం నుంచి బయటకు వచ్చింది. కొంచెం ఉండండి, పైన దావలేదు తమ్ముడు. కొంచెం ఇది రక్ష అట్లా అడిగిరా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ స్వామి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ. కాలక్రమేణా మనకి అది వేరే పెట్టేది స్తంభం ఆయన బయట చిన్న పిల్లోడికి అత్తవాడు మాకు రవి. చిన్న ఇటుండమ్మా. అరే ఆగండి అమ్మా. చిన్న ఆగండి, తొందరపడమాకండి. వాళ్ళు ఇటు రాని ఒకళ్ళు దిగుకుంది వద్దురు. ఏం కాదుగో. ఓం అటు బామ్మకు చిన్న పిల్లని పట్టుకోండి. ఓం దిగో లక్ష్మీ నరసింహస్వామి అను. నీ దగ్గరే ఉంటాడు, ఏం ఇబ్బంది లేదు. ఆయనే నడిపిస్తాడు నేను. చిన్న ఒక్క నిమిషం నువ్వు ఆగమ్మా కొంచెం. అది అందరూ అయిపోతే ఆయన పోనీకి రాదు మళ్ళీ. అదే నిచ్చెన ఎక్కుతూ ఉన్నారు కదా. అయిపోయిందా? గోవిందా 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 నారాయణ నారాయణ నారాయణ. ఎక్కలేక పాకుతున్నాడు. నారాయణ 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 నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి. జై లక్ష్మీ నరసింహస్వామి. గోవిందా 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 అవతల ముట్టుకున్నా. ఇప్పటిదాకైతే మనం ఉగ్రస్తంభం అయితే చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మనకి జ్వాలా నరసింహస్వామి అయితే ఉంటారని చెప్పేసి. మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తా. ఇప్పుడు ఒకసారి మనం ఇటైతే వెళ్దాం. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను. అలాగే మనకి వెళ్ళేదారిలో వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అనమాట. పైనుంచి వాటర్ కింద పడుతుంటుంది కదా, అది ఉంటుంది. అలాగే రక్తగుండం కూడా ఇక్కడే ఉంటుంది. స్వామివారు రాక్షసుని చంపిన తర్వాత చేతులు కడుక్కున్న గుండం అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం వాటర్ పైనుంచి వస్తుంది. మనం ఇందాక కింద ఎక్కేటప్పుడు మనకు కనిపించిన వాటర్ అయితే ఇదే అనమాట మొత్తం.
ఈ వాటర్ కింద దాకా అయితే వస్తుంది. తాగడానికైతే చాలా బాగున్నాయి అనమాట ఇవి పట్టుకొని. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో రక్తగుండం కూడా కనిపించింది. మీకు అది కూడా చూపిస్తాను నేను. 100లో 90 మంది అయితే ఇక్కడ దాకా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి రావడం కూడా అంత ఈజీ అయితే కాదు. చూశారు కదా, చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి అయితే మాత్రం ఆ 10% పీపుల్స్ మాత్రమే వెళ్తున్నారు అనమాట ఉగ్రస్తంభం దగ్గరికి అయితే. జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఉన్నాయి చూడు వాటర్. ఓ ఈ నీళ్ళు తాగాలి భయ్యా, ఇది తాగాలి, తీర్థం ఇది. స్వామివారి చేతులు కడుక్కున్న గుండం అయితే ఇదే అనమాట. చూడొచ్చు, ఇవైతే తాగుతున్నారు. మనం తీర్థం లెక్క అయితే తీసుకోవాలి. ఫైనలీ మనమైతే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలైతే మనకి వీడియో తీయనీరు, బయట నుంచే చూపిస్తున్నాను నేనైతే మీకు మొత్తం వీడియో అంతా. ఇక్కడైతే మొత్తం స్వామివారు 9 ప్రదేశాల్లో అయితే ఉంటాడనమాట. అందుకే నవ నరసింహ క్షేత్రాలు అని అయితే పిలుస్తున్నారు వీటిని. మీరైతే అన్నిటినీ దర్శించాలంటే మాత్రం ఒక రోజైతే సరిపోదు నాకు తెలిసి. అంటే ఈ పైకి రావడానికే మనకి ఒక రోజైతే సరిపోతుంది మొత్తం ఇవన్నీ చూసుకోవడానికి. మీరు కనుక ఇక్కడికి మార్నింగే వస్తే మీరు వెళ్ళేటప్పుడే టెంపుల్స్ అయితే అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట పైకి అయితే. మాకేందంటే లేట్ అయింది కాబట్టి ఫస్ట్ ముందు పైకి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్ళాం మేము. మీరు అట్లా చేయకండి. మార్నింగ్ టైంలో కానీ వచ్చారంటే కింద నుంచి చెప్పాను కదా, కింద మెయిన్ టెంపుల్ ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే మొత్తం దర్శనం అయితే చేసుకుంటూ రావచ్చు అనమాట మీకు. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట. అందుకని నేనైతే కొన్ని కవర్ చేయలేకపోయాను ఎక్కువ. ఉంటుంది కిందకు ఉంటుంది దా వెళ్దాం మనం. అట్నుంచి ఉంటుంది, ఇటు నుంచి కూడా ఉంటుంది. మేము వచ్చిన దారి కాకుండా కిందకి దిగుతుంటే ఇది కొత్తగా కనిపించింది అనమాట. ఏంటా అని చెప్పేసి ట్రై చేస్తే చూడొచ్చు, కొండపైకి ఎక్కేలాగా కొన్ని స్టెప్స్ అయితే కనిపించినాయి. ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు ఉగ్రస్తంభం ఎలా కనిపిస్తుందో మనకి. అయితే ఈ దారి అనేది మనకి మాలోల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. ఇది మాకంటే ముందు కొంతమంది అయితే వెళ్ళి వెనక్కి వస్తున్నారనమాట. అంటే ఈ కనిపిస్తున్నారు కదా వీళ్ళే. అంటే ఈ దారి ఎటు వెళ్ళిద్దో వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది, మనుషులు ఎవరు కనపడట్లేదు అనమాట. అందుకని వీళ్ళు వెనక్కి వస్తున్నారు. తర్వాత మేమేందంటే ధైర్యం చేసి ముందుకు వెళ్ళాము. ఎటు వెళ్తే అటు వెళ్ళిద్ది, కిందకే వెళ్ళిద్ది కదా అని. చూడొచ్చు మనకి ఇదైతే మాలోల నరసింహస్వామి అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చింది. ఈ టెంపుల్కి అయితే 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి కింద నుంచి రావడానికి మనకి మీకు వచ్చేటప్పుడు నేను చూపించాను కదా బోర్డు, అక్కడ ఉంది. ఇంకోటి మనం దిగొచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చిన వే అయితే ఇంకోటి ఉందన్నమాట. కాకపోతే మేము ఇప్పుడు వచ్చిన రూట్ని అయితే ఎవరు రావట్లేదు అనమాట. మరి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలియక ఇట్టే కిందకి దిగి వెళ్తున్నారట్టుంది. అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చు. చూసాం కదా మనం, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మాలోల నరసింహస్వామి, ఇదైతే వరాహ నరసింహస్వామి అనమాట. టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు అయితే ఓపెన్ ఉంది కదా, ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉంది. చూడొచ్చు మొత్తం మనకి ఇక్కడైతే. ఇదైతే మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా మెయిన్ టెంపుల్ అనమాట. మళ్ళీ మనం అటు తిరిగి మొత్తానికి అయితే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి లోపలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మొబైల్ అయితే ఎలా ఉండదు, వీలైనంత వరకు అయితే చూపిస్తాను అనమాట నేను లోపల. మీరు ఏంటంటే మామూలుగా మార్నింగ్ వస్తే ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. మేమేంటంటే టైం సరిపోదేమో, చీకటి పడవచ్చు అని చెప్పేసి పైకి వెళ్ళేసి ఫస్ట్ అయితే మొత్తం చూసుకుంటా రిటర్న్ అయితే వస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటా వస్తున్నాం మేము. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇదైతే మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడైతే క్యూ లైన్లో చూడొచ్చు మనకి. అంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇవైతే వాడతారనమాట. ఇప్పుడైతే అవసరం లేదు మనకి. జస్ట్ ఒక 2 మినిట్స్లో అయితే బయటకు వచ్చేసాం. మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు పార్కింగ్ దగ్గర కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. మనం వెళ్ళేటప్పుడు అయితే చూడలేదు. మనం అయితే ఇక్కడ పార్క్ చేయలేదు. ఇక్కడ నుంచి ఇంకా మనం అయితే ముందుకెళ్ళి పార్క్ చేసాం. ఇప్పుడు వెహికల్స్ ఎక్కువైపోవడం వల్ల పోలీసు వాళ్ళు ఇక్కడే ఆఫ్ చేస్తున్నారనమాట. ఈ టెంపుల్ అయితే చూడొచ్చు మనకి. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే వచ్చేసి శ్రీ కారాంజ నృసింహస్వామి టెంపుల్ అనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది కూడా చూడొచ్చు మొత్తం అయితే మనకి. కొన్ని టెంపుల్స్ అయితే మేము చూడడానికి కుదరలేదు. అంటే కొన్ని అంటే ఎక్కువేం లేవు. ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ మన వెహికల్ వెళ్ళటం అయితే కుదరదంట. ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలంట, వాళ్ళే తీసుకెళ్తారంట. ఆ టెంపుల్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు. ఇప్పుడు మనకి ఈ టెంపుల్ తోటి అయితే ఎగువ అహోబిలం అయితే మనం మొత్తం చూసినట్టే. ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో మీకు దిగువ అహోబిలంలో టెంపుల్ అయితే చూపిస్తాను నేను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోలు కూడా చూడండి.